దేశాలకు వలసపోతా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి పూణే లాంటి ప్రాంతాలకు పోయి మానాన్ని అమ్ముకుంటున్నటువంటి ఆడబిడ్డలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలో ఎన్ని దుర్మార్గాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక వివక్షతకు ఇవాళ రాయలసీమ బాధ్యులుగా పెడితే ఈ రాష్ట్రంలో మేము ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని పాలక ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రీ ఉందలే ఎన్ని అఘాయిత్యాలు జరుగుతా ఉన్నా, ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నా, రాయలసీమకు అన్యాయానికి ఒడిగట్టినా కూడా ఇక్కడ ఒక ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ మంత్రులు వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు? రాజలు కాస్తా ఉన్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ ఎమ్మెల్యే చూసినా ఇవాళ శాండు, ల్యాండు, మైను, వైను, ఇసుక అమ్ముకోవడం, మద్యం అమ్ముకోవడం, ఏడ భూమి కనిపిస్తే ఆడ అమ్మకాలు చేయడం, ఆక్రమించుకోవడం, గుట్టలు గుట్టలు కొల్లగొట్టి ఇవాళ బట్టి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలను మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నటువంటి ఈ ఎర్ర జెండా సాక్షిగా ఇవాళ రాయలసీమ వెనుకబాటుతనం పైన పోతిరెడ్డిపాడు హెడ్ నుంచి 44,000 క్యూసెక్కులు పూర్తి సామర్థ్యంతో నీళ్లు విడుదల చేసే వరకు, రాయలసీమ ఎత్తుపోతుల పథకం పూర్తి చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం